అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ములుగు గట్టమ్మ వద్ద భక్తుల రద్దీ పెరిగింది. రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభమవుతున్న తరుణంలో పెద్ద సంఖ్యలో భక్తులు మేడారంకి చేరుకుంటున్నారు. ముందుగా గట్టమ్మకు మొక్కులు చెల్లించిన తర్వాత సమ్మక్క సారాలమ్మకు మొక్కులు చెల్లిస్తారు. దీంతో భక్తుల రద్దీ పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించే ముందు ప్రధాన ఘట్టమైనటువంటి గట్టమ్మ తల్లి వద్ద మొక్కులు చెల్లించిన తర్వాతకే అమ్మవార్లకైతే మొక్కులు చెల్లించడం ఒక ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఇది వరంగల్ నుంచి మేడారం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి వద్ద ఉన్నటువంటి గట్టమ్మ తల్లి వద్ద మొక్కులు చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం గమనించవచ్చు, పూర్తిగా ఇసుకేస్తే రానంత పబ్లిక్ పూర్తిగా ఇక్కడ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వచ్చి అమ్మవార్లకైతే మొక్కులు చెల్లించుకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేపు నుంచి కూడా మేడారం జాతర ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు సుమారుగా 1.5 మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం వరకే అమ్మవార్లకైతే మేడారంకైతే చేరుకుంటారు. చేరుకునే క్రమంలో వీరంతా కూడా మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ? మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ మాది. ఈ రోజు శ్రీ మేడారం సమ్మక్క సారకమ్మ జాతర నుంచి మొబ్బా నుంచి వస్తున్నాం. శివస్థలు జోగుతున్నాం అందరం. మధ్యలో దారిలో వచ్చేసరికి శ్రీ గట్టమ్మ తల్లి వల్ల దయ వల్ల దారులు కానీ, బస్సు సౌకర్యం కానీ, ఏ సౌకర్యాలు కానీ, మంచి నీళ్లు కానీ, ఏదైనా సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, సర్వత మంచిగా ఉన్నాయి. అన్ని సుఖ సంతోషాలు తల్లి సమ్మక్క సారక దేవాల అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై బోలో సమ్మక్క సారక. అంటే మీరు ఒక అవతారంలో ఉన్నారు, ఏ అవతారం అంటారు, ఏం చెప్తారు? మేము దేవుడు చెప్తాము. నా పేరు శ్రీకాంత్, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. మాది నాకు వచ్చేది రక్తసార్లమ్మ. నేను సమ్మక్క పూకం చెప్తాను. నేను సమ్మక్క పునకం వల్ల ఈ పునకం ద్వారా సమ్మక్క వేషం వేసుకొని నేను మేడారం బయలుదేరుతున్నాను. ఎన్ని రోజుల పాటు ఉంటారు అక్కడ మేడారం జాతరలో? ఇవాళ నుంచి 4 రోజుల పొద్దు అక్కడనే ఉంటాము. తల్లి బిడ్డ వచ్చే రోజు శుక్రవారం మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాము. రేపు సారలమ్మ వస్తుంది. రేపు ఎట్లాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎల్లుండి ఏమి చేస్తారు? రేపు శ్రీ సారలమ్మ, జంపన్న, పగడిదరాజు, గోవిందరాజు, నాగులమ్మ గద్దె ఎక్కుతున్నారు. రేపు పుణ్యధారణ వల్ల సారలమ్మ తల్లి గద్దె ఎక్కేటప్పుడు మేము పూజ పునస్కారాలు చేసుకొని మళ్ళీ గురువారం పూట సాయంత్రం 6ంటికి మరి సమ్మక్క తల్లి కూడా గద్దె ఎక్కుతుంది. ఆ శ్యామ్కు కూడా మేము ట్యాంకు పూజ చేసుకుని తల్లికి ఒడిబియాలు, బంగారము, కొబ్బరికాయ ఉపజెప్పుకొని మా ముక్కులు మేము చల్లించుకొని భక్తులందరూ సుఖ సంతోషాలతో నిండుగా పోయి చల్లంగా రావాలని కోరుకుంటున్నాను. మీరు నిలవెత్తు బంగారం అయినా తీసుకొచ్చారా మొక్కుల కోసం? తీసుకొచ్చాం. తల్లి బిడ్డలకు ఒడిబియ్యం తీసుకొచ్చినాం. మీ ఒడిబియ్యం కట్టుకుంటున్నాం. తల్లి బిడ్డకు చీరసాలతో, గాజులతోని, పూలదండలతోని, సౌకర్యాలతో తీసుకొచ్చాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడారం జాతరకు? నేను రాబట్టి దాదాపు నాకు ఇయర్ నుంచి 20 years. కాకపోతే నేను సమ్మక్క జాతర పుట్టిన కాడ నుంచి వస్తున్నాను. పుట్టిన కాడ నుంచి నా దేవుడు వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఇది 2వ జాతర నీ ఒడిబియ్యం కట్టుకొని పోవడానికి. మొత్తం ఎంతమంది వచ్చారు మీరు? మేము దాదాపు 21 మంది దాకా వచ్చినాం. 21 మంది శివశక్తులతో తీసుకొని వచ్చాను. మొత్తం శివశక్తులు 20 మంది. అంటే జంపడ వాగులో శివాగులు కూడా ఎన్ని చేస్తారా? జంపన వాగులో శిగాలు ఊగుతాం, దయాల మడుగులో పోతాం. 3 రోజులు 3 వాగులు కూడా స్నానం చేసుకొని వస్తున్నాం. 4 రోజుల పాటు ఉంటాం. చూసుకోవచ్చు, ఏదైతే ఉందో కూడా అమ్మవార్లకు వెళ్ళేటువంటి క్రమంలో గట్టమ్మ తల్లి వద్ద ఇక్కడ మొక్కులు చెల్లించిన తర్వాతకే అమ్మవార్లకు వెళ్తారు. వెళ్ళిన క్రమంలో వీరు 4 రోజుల పాటు మేడారంలో ఉంటారు. వీరికి సంబంధించిన వడిబియ్యంతో పాటు బెల్లం, మిగతా సంబంధించిన మొక్కులు చెల్లించి అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్ఠించిన తర్వాతకే, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాతకే ఇంటికి వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గట్టమ్మ తల్లి వద్ద భక్తుల కోలాహలం చూడొచ్చు. వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకొని అమ్మవార్లకు మొక్కుకున్న తర్వాతకే జాతరకి వెళ్తారు. ఇల్లే క్రమంలో వీరు ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి టెంకాయలు కొట్టడం, వారికి సంబంధించిన కొబ్బరికాయలు కొట్టు ఇక్కడ రద్దీ మాత్రం ఒక్కసారి గమనించారు. వీరంతా సుదూర ప్రాంతాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వీరంతా వస్తారు. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని వస్తారు. వచ్చే క్రమంలో ముందుగా గట్టమ్మ తల్లికైతే మొక్కులు చెల్లించడం ఒక ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఆ ఆనవాయితీ ప్రకారమే ఇక్కడ అమ్మవార్లకు మొక్కులు చెల్లించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి భక్తులు రద్దీ చూడవచ్చు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. వీరంతా కూడా ఒకవైపు గట్టమ్మ తల్లికి ముడుపులు కట్టేయడం, వారి కోరినటువంటి కోరికలు నెరవేరిన క్రమంలో వారికైతే ముడుపులు కట్టేయడం ఒక ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఆ తర్వాతకి వారు ఏదైనా కొత్త కార్యక్రమం
కార్యక్రమాలు కానీ పనులు కానీ విజయవంతంగా పూర్తి కావాలంటూ కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వీరంతా కూడా భక్తుల రద్దీని ఒకసారి గమనించవచ్చు. వీరంతా వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తాయి. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి పోలీసులు కానీ వీరంతా కూడా అన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పార్కింగ్ సంబంధించి ఎట్లాంటి రద్దీ కలగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు వీరంతా కూడా ఒక ప్రధానమైన ఒక రహదారిని కూడా ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి వారంతా కూడా వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ ప్రాంతంలో పెట్టిన తర్వాతకే ఇక్కడికి వచ్చేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ప్రస్తుతానికి మాత్రం భక్తుల రద్దీ మాత్రం పెరుగుతుంది. రేపటి నుంచి అయితే జాతర అయితే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందస్తుగానే వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన తర్వాతకే ఇక్కడ ఘట్టమ్మని మొక్కుకున్న తర్వాతకే మేడానికి వెళ్ళడం ఒక ఆనవాయితీ అని చెప్పవచ్చు. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతెలిసి ఘట్టమ్మ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.